ఇప్పుడు డయాబెటీస్ రివర్సల్ అనేది ఒకటి విపరీతంగా ప్రచారంలో ట్రెండింగ్లో ఉంది వర్డ్. నిజం చెప్పాలంటే డిజిటల్ మీడియా భాషలో చెప్పాలంటే ట్రెండింగ్ వర్డ్. మ్యామ్ ఇది కేవలం మార్కెటింగ్ వర్డా లేదా నిజంగా లైఫ్ స్టైల్ మార్పులు చేసి మీరు అన్నట్టుగా మీలాంటి వాళ్ళతో డైట్ తీసుకుంటే డయాబెటిక్ రివర్సల్ అనేది సాధ్యమేనా? రివర్సల్ కన్నా రెమిషన్ అంటానండి. ఓకే. రెమిషన్ అనేది కరెక్ట్ వర్డ్. ఓకే. అండ్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారు డయాబెటీస్ అచ్చా. అది ఇంపార్టెంట్. ఓకే. అంటే 20 సంవత్సరాలు డయాబెటీస్ వచ్చేసి కిడ్నీలు పాడైపోయి లివర్ చేతిలోకి వచ్చేసి మీ నరాలు ఇవన్నీ అయిపోయి నాకు రివర్స్ కావాలి అని అంటే అక్కడ మేబీ కావచ్చు కాకపోవచ్చు. అచ్చా. ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వకూడదు. ఓకే. రైట్. అంటే ఆర్గన్ డ్యామేజ్ దాకా వెళ్ళిపోయింది, అంత ప్రోగ్రెషన్కి వెళ్ళిపోయాక రెమిషన్ అన్నది కొంచెం కష్టమే. అక్కడ మెయింటెనెన్స్లోకి వచ్చేస్తుంది మళ్ళీ. ఇంకా పెరగకుండా ఇప్పుడు కిడ్నీ లివరే పాడైంది, ఇంకేదో హార్ట్కి కానీ వేరే మసిల్స్ కానీ వేరే థింగ్స్కి ఎఫెక్ట్ కాకుండా చూసుకునేలాగైతే చేయొచ్చు. ఓకే. ప్రోగ్రెషన్ ఆపొచ్చు, కానీ మొత్తానికి రివర్సల్ అన్నది మీరు ఏ స్టేజ్లో ఎక్కడ ఉన్నారో అన్నది ఇంపార్టెంట్. అందుకే వచ్చిన వెంటనే స్టార్ట్ ఎర్లీ, వచ్చిన వెంటనే దాన్ని పెంచుకొని ఒక చుట్టంలో కూర్చోబెట్టి దానికి అన్ని ఆతిథ్య సత్కారాలు చెయ్యకండి. ఏదంటే డిసీజ్ వచ్చిందంటే దాన్ని ఎంత వేరంగా ఒంట్లో నుంచి బయటకు నెట్టేయాలా, హౌ యూ కెన్ డూ ఇట్ అన్నది మీ థాట్ ప్రాసెస్ అలా ఉండాలి. పెంచుకొని బాగా దాన్ని బాగా ముదిరిపోయాక మీరు ఏదో చేస్తానంటే కుదరదు. కానీ ఇప్పుడిప్పుడే 1-2 years డయాబెటీస్ వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యింది అనుకోండి, దెర్ ఇస్ అ వెరీ గుడ్ పాసిబిలిటీ దట్ మీకు రెమిషన్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెమిషన్ అంటే ఏంటో చెప్పాలి. రెమిషన్ అంటే మీరు డయాబెటీస్ వచ్చింది, యూఆర్ ఆన్ మెడికేషన్. డయాబెటిక్ రాగానే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు సహజంగా. వాళ్ళ వచ్చేసింది మీకు డయాబెటీస్, యూ టేక్ దిస్ మెడికేషన్స్ అని అంటారు. అసలు ఆనందంగా స్వాగతిస్తారేమో డాక్టర్ లేదు, ఆహా ఒక లైఫ్ టైం పేషెంట్ వచ్చాడు మనకని. సో మీరు మెడికేషన్స్ తీసుకున్నాక వెంటనే మీరు డైట్ ఎక్కడ పొరపడుతున్నారు, ఇందాకలో చెప్పింది చూడండి, కామన్ సెన్స్. రైట్. ఏ తిండితో అయితే మీకు డయాబెటీస్ వచ్చిందో అదే తిండిని కరెక్ట్ చేసుకుని, అదే లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుని అది వెనక్కి వెళ్తుంది. అదే పాయింట్ అండి, ఇంకేమీ లేదు. ఏ తిండి ఏ జీవన శైలి వల్ల అయితే మీకు ఈ రోగాలు వస్తున్నాయో దాన్ని కరెక్ట్ చేసుకుంటే. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి మేడం, మీరు అన్నదానికి డయాబెటీస్ వచ్చిందని తెలవగానే డైట్ అంటే డైటరీ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయాలా, లేదంటే మెడిసిన్ స్టార్ట్ చేస్తూ మెడిసిన్తో పాటు ఈ డైటరీ చేంజెస్ చేయాలా? మీరు కొత్తగా డయాబెటిక్ అయితే నిజంగా మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. కొత్తగా వచ్చింది, ఇంకే కాంప్లికేషన్స్ లేవు, జస్ట్ ఇప్పుడే న్యూ బార్న్ బేబీ లాగా అఫీషియల్లీ ఆర్ డయాబెటిక్, అఫీషియల్లీ మ్యారీడ్ లాగా, అఫీషియల్లీ అంటే మీకు ఆ రిపోర్ట్ కార్డు మీద డయాబెటీస్ 6 అలా చూపిస్తుంది అన్న వాళ్ళకి నిజంగా మెడికేషన్ అవసరం లేదు. మీరు డైటరీ చేంజెస్ చేయండి, అది ఖచ్చితంగా రెమిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెమిషన్ అనగానే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడే వచ్చింది, ఇంకే కాంప్లికేషన్స్ లేవు అన్న వాళ్ళకి డైట్ అండ్ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఇవి కరెక్షన్ చేయంగానే మీకు మెడికేషన్స్ దాకా కూడా వెళ్ళే అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ తీసేసుకున్నారు, 6 నెలలు అయింది వచ్చి, తీసుకున్నాక మీకు అప్పుడు జ్ఞానోదయం అయింది, అయ్యో 6 నెలల నుంచి మందులు తీసుకుంటున్నాను కానీ నాకు పెద్ద ఉపశమనం ఏం కనిపించట్లేదు, దీనికి ఇంకా ఏవేవో చెయ్యాలేమో, డైట్ అండ్ లైఫ్ స్టైల్ కూడా పాటించాలేమో అని విని మీకు జ్ఞానోదయం కలిగి చేయాలనుకుంటే అప్పుడు మీరు వెంటనే మెడికేషన్స్ మానకూడదు. ఓకే. ఓకే. మీరు స్టార్ట్ చేసేసారు కదా, అలా అప్పుడు మానేయకూడదు. ఓకే. అప్పుడు ఏం చేయాలి, మీరు డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ పోతే ఆ మెడికేషన్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఎందుకంటే ఇక్కడ కాజెస్ అడ్రస్ అయ్యాయి అనుకోండి, రూట్ కాజెస్ అడ్రస్ అయ్యేసరికి మీ 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 న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అడ్రస్ అయ్యే కొరక ఇవి ఏమవుతాయంటే మీ మెడిసిన్ డోస్ అన్నది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. మీ బాడీ రెస్పాన్స్ టు ఇన్సులిన్ అది పెరుగుతుంది, మీ గ్లూకోజ్ రెస్పాన్స్ బెటర్ అవుతుంది, అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ అట్ ద సెల్యులర్ లెవెల్ పెరిగిపోతుంది. సో ఇలా మీకు ఆ డోస్ కూడా తగ్గుమొహం పట్టేస్తుంది. అండ్ రెమిషన్ అనగానే ఏంటంటే ఇప్పుడు మీరు మెట్ఫార్మిన్ ఏదో తీసుకున్నారండి ఇనీషియల్గా, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాక కొన్ని నెలల తడబడి చేసాక ఏమైంది, మీకు మెడికేషన్ హెల్ప్ లేకుండా, ఆ మెడికేషన్ తగ్గుమొహం పట్టుకొని వచ్చి మెడికేషన్ హెల్ప్ లేకుండా మీరు మీ డయాబెటీస్ని నాన్ డయాబెటిక్ రేంజ్లో మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఓకే, అర్థమైందా మీకు? మెడికేషన్స్ తీసుకున్నారండి,
కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల అది తగ్గిపోయింది, మెడికేషన్ తగ్గిపోయింది, అలా తగ్గిపోయి మెయింటెనెన్స్ డోస్కి వస్తే ఇంకా లేదు అన్నట్లుగా అయిపోయింది. ఇప్పుడు అయిపోయి ఈ నాన్ డయాబెటిక్ వాల్యూ ఏదైతే నాన్ డయాబెటిక్ వాల్యూకి మీరు వెళ్ళిపోయారో అది అలాగా కొనసాగిస్తుంది. ఓకే ఓకే. ఎలాగా మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీరు కొనసాగిస్తూ ఉంటే మళ్ళీ మీరు మందులు మానేసాం కదా నాకు డయాబెటీస్ నార్మల్కి వచ్చేస్తుందని ఇది మానేస్తే మళ్ళీ మొదటికి వెళ్తుంది, మళ్ళీ మందులు తీసుకోవాలి. మానేయడానికి లేదు ఇంకా. సో రెమిషన్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. ఓకే. మీరు డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేస్తున్నంత వరకు మీ జోలికి రాదు. మందులు తగ్గిపోయాయి కదా, హెచ్బిఎన్సీ నార్మల్గా వచ్చింది కదా అనేసి మళ్ళీ మీ పాత పద్ధతులకి అన్హెల్దీ హ్యాబిట్స్కి అవే పద్ధతులు పాటించారనుకోండి, లోకంలో ఏది కూడా మిమ్మల్ని రాకుండా ఆపలేదు. రైట్ మ్యామ్. ఇప్పుడు మామూలుగా ఇంటర్నెట్లో చాలా ఫేమస్ డైట్స్ ఉన్నాయి, కీటో డైట్ అని ఇట్లా రకరకాలుగా, ఇంటర్మీడియట్ డైట్ అని ఇట్లా చాలా పాపులర్ డైట్స్ ప్లాన్లు చాలా ఉన్నాయి. అట్లాగే మీరు ఒక పర్సనలైజ్డ్ ఫంక్షనల్ న్యూట్రిషన్ ప్లాన్ ఏదో ఒకటి మీరు ఇస్తారు. సో మాకు ఈ కీటో డైట్లు వీటికంటే కూడా వాటికి మీరిచ్చే ఈ డైట్ ప్లాన్కి ఏంటి డిఫరెన్స్? సార్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ఉంటే చాలామంది డైట్ చేస్తారు, అలాగా వాళ్ళ బాడీ కాంపోజిషన్ బట్టి చేస్తారు. నాకు ఇంత ఫ్యాట్ కావాలి, ఇంత మజిల్ కావాలి, ఇంతే ఉండాలని, లేకపోతే వెయిట్ లూజ్ చేయాలని చేస్తారు. ఓకే. చాలా తక్కువ మంది మీ కాంపోజిషన్ అండ్ మీ బ్లడ్ కాంపోజిషన్ అంటే ఇంటర్నల్ పారామీటర్స్ ఏం చెప్తున్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తుంది మీ బాడీ, ఇంటర్నల్ మెకానిజం ఎలా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, ఇన్ఫ్లమేషన్ ఉందా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉందా, గ్లూకోజ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, మీ కిడ్నీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోకుండా మీరు గనక గుడ్డిగా ఏది పాటించినా మీకు వర్కౌట్ కాదు. ఓకే. మీరు ఏం డైట్ పాటించినా ఫస్ట్ మీ మెటబాలిక్ హెల్త్ ఎలా ఉందన్న చూసుకోవాలి. ఇవన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు ఫంక్షనల్ న్యూట్రిషన్ అప్రోచ్ ఏంటంటే వెన్ యూ కమ్ టు మీ ఫర్ అ కన్సల్టేషన్ మీ మెడికల్ హిస్టరీ తీసుకుంటాను. అంటే మీ బర్త్ దగ్గర నుంచి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, చిన్నప్పుడు ఏదైనా ఇల్నెస్ ఉండేదా, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఇప్పుడున్న కరెంట్ ఇష్యూస్ ఏంటి, దాని తర్వాత మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ ఏంటి, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎలాంటి ఫుడ్స్ ఏ టైంలో తీసుకుంటున్నారు, నెక్స్ట్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ స్లీప్ ప్రాపర్గా ఉందా లేదా, వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసి ఇవన్నీ కనుక్కునేసరికి ఒక ప్యాటర్న్ అన్నది అబ్జర్వ్ అవుతుందండి. ఓకే, ఈ పర్సన్ జీవన విధానం ఇలా ఉంది, తనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ అన్నవి ఇవి ఉన్నాయి. సో దీంతో కోరిలేట్ చేసుకొని మీకు సర్టన్ మెటబాలిక్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఆ టెస్ట్లు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఏదైనా లోపాలు జరుగుతుంటే మీరు పైన కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్ మేనేజ్ చేసుకున్నంత మాత్రం జరిగేది ఏమీ లేదు. మీరు వెయిట్ లూజ్ అవుతారు, మహా అయితే మీ బీపీ తగ్గుతుంది, హెచ్బిఎవన్సీ తగ్గిపోతుంది, కానీ మళ్ళీ అవి బ్యాక్ టు నార్మల్ అయిపోతాయి ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద వెరీ బేసిక్ న్యూట్రియంట్ లెవెల్. అంటే మీరు డెఫిషియన్సీస్ ఉంచుకొని ఈ మైక్రో డెఫిషియన్సీస్ ఉంచుకొని మ్యాక్రో మేనేజ్మెంట్ చేసుకుని వెయిట్ లూజ్ అయిపోయాం కదా, బీపీ తగ్గిపోయింది, హెచ్బిఎవన్సీ తగ్గిపోయింది అని ఆపేస్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే.